హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి మంచి ఫ్లేవర్ఫుల్ రెసిపీ అండి. ఫ్లేవర్ఫుల్ రైస్ అనమాట. కొత్తిమీర రైస్ ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, ఈజీ కూడా. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక 5-6 అల్లం ముక్కలు వేసుకొని ఒక 10 నుంచి 15 వరకు పుదీనా ఆకులు. ఆబ్వియస్లీ కొత్తిమీర రైస్కి కొత్తిమీర కావాలి కాబట్టి కొత్తిమీర ఒక ఫుల్ కట్ట వేసేసానండి. నేను చాప్ చేసుకొని తీసుకున్నాను. అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను, 3 to 4. మనం మొత్తం రైస్ మొత్తానికి స్పైసీనెస్ ఈ చిల్లీస్ నుంచి రావాలి. సో మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు చిల్లీస్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ గ్లాసు పావు బాస్మతి రైస్ని తీసుకొని కడుక్కొని ఓ పక్కన నానబెట్టేసుకుంటున్నానండి. మినిమం 20 minutes అయితే నానబెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ ఓ బాండి పెట్టేసుకొని చక్కగా ఆయిల్ వేసి అనాస పువ్వు 1, 2 లవంగాయలు, కొంచెం చెక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఇవి మంచిగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అనగా కొంచెం పక్కకు నెట్టేసి వీటిని చక్కగా నువ్వులు, నాకైతే ఈ రైస్లో నువ్వుల ఫ్లేవర్ బాగా నచ్చుతుందండి. అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి అనమాట వేసుకుంటే. ఒకవేళ మీకు గనక ఇష్టం లేకపోతే, నచ్చకపోతే, ఈ ఫ్లేవర్ నచ్చకపోతే ఇవి స్కిప్ చేసేయచ్చు నువ్వుల్ని. మంచిగా ఇంకా యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ ఫాలో అయిపోవటమే. నువ్వులు ఒకటి స్కిప్ చేసేసేయండి. అండ్ ఈ కొత్తిమీర ముద్ద ఉంటుంది కదా, ఆ కొత్తిమీర ముద్దను కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ ముద్ద ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి రైస్ మాత్రం, మంచి ఫ్లేవర్తో. ఇక్కడ ఒక 5 minutes అలా మూత పెట్టుకొని నేను వేయించుకున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని, ఆ బాస్మతి రైస్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. వేసేసుకొని మంచిగా ఈ రైస్కి ఫ్లేవర్స్ మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి అలా వదిలేసేయండి. సిమ్లోనే ఉంచి అలా మగ్గనివ్వండి. రైస్లో బాగా ఆ ఫ్లేవర్స్ మొత్తం పడతాయి రైస్కి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత 10 నుంచి 15 జీడిపప్పులు యాడ్ చేసుకోండి. కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను గ్లాసు పావే కదండి రైస్ తీసుకున్నాను, సో 2 glasses వాటర్ పోసుకున్నాను. నేనైతే ఇక్కడ ఒక ఫుల్ లెమన్ని పిండుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు లెమన్ ఒకవేళ పిండుకుంటే ఫుల్ పిండుకోండి, లేకపోతే ఒక హాఫ్ అన్న పిండుకోవచ్చు. అండ్ నేను ఇక్కడైతే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అండ్ చూసారా అండి, ఒక 10 minutesకి ఇలా ఉడుకు పడుతుంది అనమాట. మీరు ఏంటి ఇక్కడ బాస్మతి రైసే వాడాలని ఏం లేదండి, మీరు రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి కూడా వాడుకోవచ్చు అనమాట. మీరు సోనా మసూరి వాడుతున్నట్లయితే గ్లాసుకి 2 glasses వాటర్ పోసుకోవాలండి. నాకు కింద బాటమ్ తిన్నుగా ఉంటుంది, సో అందుకని నేను ప్యాన్ పెట్టుకున్నాను అడుగు పట్టకూడదని. అండ్ 2 tablespoons నెయ్యి యాడ్ చేసుకొని చక్కగా కొంచెం సేపు ఒక 5 minutes మూత పెట్టుకొని ఇలా కలిపేసుకుంటున్నానండి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 minutes దమ్కి పెట్టాలి. చూడండి ఎంత బాగా రెడీ అయిందంటే రైసు. వెంటనే ఇంకా సర్వ్ చేసుకోవటమే. దమ్ పెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాం కదండి. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 5 minutesకి మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా అరోమాటిక్గా ఉంది, చాలా సాఫ్ట్గా కూడా కుక్ అయిందనమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలా ఎమ్మీగా, డెలిషియస్గా ఉన్న ఈ డిష్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.